గుడ్డివారికి చూపునివ్వటానికి, ప్రాముఖ్యంగా ఏ గుడ్డివాడికి? ఆధ్యాత్మికంగా గుడ్డితనంలో ఉన్నవాడికి చూపునివ్వటానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. ఇక చివరిది ఏంటి చూడండి, అక్కడ ఏముంది? నలిగిన స్థితి అంటే ఇంగ్లీష్లో అప్రెషన్ అని ఉంటుంది. అంటే రకరకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు మనిషి. చెప్పుకుందామా పరువు పోయిద్దేమోనని చెప్పుకోలేని పరిస్థితి చాలామందికి. సమాజంలో మంచి పేరు ఉంటుంది, వయసు వచ్చిన అమ్మాయో అబ్బాయో ఉంటారు, వాళ్ళ పరిస్థితి బాగాదు, వాళ్ళ గురించి చెప్పుకుందామా, అరే పరువు పోయిద్దేమోనని చెప్పలేని పరిస్థితి. గౌరవమైన కుటుంబం, భర్త పరిస్థితి బాగాదు, చెప్పుకుందామా పరువు పోయిద్ది. గౌరవమైన కుటుంబంగా చాలామంది అవుతూ ఉంటారు సొసైటీలో, చెప్పుకుందామా భార్య పరిస్థితి బాగాలేదు, చెప్పుకుందామా పరువు పోయిద్దేమో. కొంతమందికి కొన్ని జబ్బులు, అవి చెప్పుకుందామా సంబంధాలు రావేమో. రకరకాల సమస్యలు. నేను ఈస్ట్ గోదావరి, ఇది ఈస్ట్ గోదావరిగా, ఈస్ట్ వెస్ట్, ఓకే భీమవరం ఈ వెస్టే కదా, ఓకే వెస్ట్ గోదావరిలో ఒక ప్లేస్లోకి వెళ్ళాను క్రిస్మస్ టైంలోనే. వర్తమానం చెప్పేసి బయటకు వస్తూ ఉన్నాను. లోదరన్ చర్చిలో PCC మెంబర్స్ అని ఉంటారు అన్నమాట. వాళ్ళు నన్ను సాగనమ్మటానికి వస్తూ ఉన్నారు. బయటకు వచ్చారు వాళ్ళు కూడా. వెంటనే ఒక 55 సంవత్సరాలు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, గబగబా నా చేయి పట్టుకొని పాస్టర్ గారు డ్రెస్ మార్చుకుంటాడే ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. లాక్కొనే వెళ్ళాడు, ఇట్లా వెళ్ళిపోయి గడిపెట్టాడు. గడిపెట్టి నా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు. ఏంటండి ఏంటి అని అన్నాను. ఏమన్నాడో తెలుసండి, కళ్ళం నీళ్ళు అలా కారుతా ఉన్నాయి. 55 సంవత్సరాలాడు. ఏమన్నాడో తెలుసా, నా భార్య నన్ను మోసం చేసిద్ది సార్, నేనంటే అసలు దానికి గౌరవం లేదు సార్. గౌరవం లేదండి, చాలాసార్లు తప్పు చేస్తా దొరికిపోయింది సార్. 2 పిల్లలు ఉన్నారు సార్, ఆ పిల్లల కోసం దీన్ని భరిస్తున్నాను సార్. చచ్చిపోవాలనిపించింది సార్ చాలాసార్లు, ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోతున్నాను సార్. మోసం చేస్తుంది సార్. నలిగిన స్థితి, రకరకాల సమస్యలతో మనిషి తల్లడిల్లిపోతా ఉన్నాడు. పైకి గంభీరంగానే ఉండొచ్చు, పైకి ఏ సమస్య లేనివాళ్ళలాగా ఉండొచ్చు, కానీ లోపల నెమ్మది లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు.